హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగే ఇంకా ఇల్లు అయితే కొట్టేస్తూ ఉన్నాను. ఇంకా అప్పటికి పిల్లలైతే లేవలేదన్నమాట. ఇంకా పిల్లల్ని అయితే లేపాలి. ఇంకా నేనైతే ఇల్లు అయితే కొట్టేసుకుంటా ఉన్నాను. ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకొని తర్వాత ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక మాఫ్ అయితే పెడతాను. ఎందుకంటే మళ్ళీ అంతా పడిపోతుంది అని చెప్పేసి మాఫ్ అయితే పెట్టట్లేదు. ఇప్పుడే పిల్లలు వెళ్ళిపోయాక పెడతాను మాఫ్ అయితే. ఇంకా అక్కడ పిల్లల లంచ్ బాక్సెస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా ఇదంతా ఊడ్చేసుకుంటే అయిపోతుంది అనమాట పని అయితే. ఇది ఊడ్చేసుకుంటే పిల్లలు కూడా నీట్గా ఉంటారు కదా అని చెప్పేసి, నీట్గా కూర్చుంటారు కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు అయితే కొట్టేస్తూ ఉన్నాను. ఇంక ఇల్లు కొట్టేసాక ఏ పని అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నైట్ వాడిన కాళ్ళతో వచ్చిన దుమ్మంత ఉంటుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అదైతే ఫస్ట్ అయితే కొట్టేస్తూ ఉన్నాను. ఇంకా అదైతే కొట్టేసి మొత్తం ఇంకా అదంతా కొట్టేసి నేనైతే వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఫ్రెష్ అప్ అయితే కావాలి ముందు ఫాస్ట్గా. ఫాస్ట్గా చేస్తే ఏదైనా ఫాస్ట్గా అయిపోతుందండి. మాకు కుదరట్లేదు అవ్వట్లేదు అంటే అది అక్కడే ఉంటుంది అన్నమాట పని. ఇంకా ఫాస్ట్గా చేసేసుకుంటేనే ఫాస్ట్గా అయిపోతుంది పని అయితే. ఇంకా అక్కడైతే నాదైతే కొట్టేయడం అయితే అయిపోయిందనమాట. ఇది కొట్టేసాక బయట కూడా కొట్టేస్తాను. ఇంకా బయట కొట్టేసి బయట వాటర్ పెట్టి కొట్టేస్తే ఇంకా పని అయితే అయిపోతుంది అన్నమాట. ఇల్లైతే పెట్టేసాను. ఇల్లైతే పెట్టేసి మాకు పెట్టాలి. ఫ్రెష్ అయితే కాపాలి. వాటర్ అయితే పెట్టేసాను. ఇంకా ఫ్రెష్ అప్ అయితే కావాలి. పిల్లలైతే వెళ్ళిపోయిళ్ళు, స్కూల్కి అయితే వెళ్ళిపోయిళ్ళు వాళ్ళు. ఇంకొకదాన్ని ఉన్నాడు మళ్ళీ ఇల్లు అయితే కొట్టేసా. మా పుత్తూరు వాళ్ళ ఇల్లు అయితే ఇంకా వంట ఇట్లా మొత్తం అయిపోయింది అనమాట. ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోయిళ్ళు. పని అయితే ఏం లేదు, ఒక ఫ్రెష్ అప్ అయితే అయిపోతుంది. పని అయితే ఏం లేదు. ఇందులో వాటర్ అయితే అయిపోయినాయి. వాటర్ అయితే ఇస్తూ ఉన్నాను. వాటర్ అయితే వేసేసాను. అవి ఓసారి ఫిల్టర్ అయితే అంతలో మనకు వాటర్ కూడా కాయినాయి. వాటర్ అయితే ఇంకా నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నెత్తైతే దూకుంటా జడేసుకుంటా ఉన్నాను. ఇంకా అక్కడ వచ్చేసి అయితే ఇక ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నాం అనుకోండి. ఇంకా వాళ్ళు వచ్చేదాకా ఖాళీగా కూర్చోవడమే. అంటే ఇంట్లో అవన్నీ ఏదో ఒకటి అదొకటి చేస్తూనే ఉంటాయి. ఏది దుమ్ము పట్టినా మళ్ళీ దాన్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ జుట్టు అయితే వేసుకుంటాను. పిల్లలు పోయినాక స్కూల్కి అయితే పోయినాక అంతా చదువుకోవడం అయితే బీభత్సం పని అండి. ఇంకా ఫాస్ట్ టైం అయిపోతుంది అని చెప్పేసి మనము అడావిడిగా వాళ్ళని తయారు చేసి పంపిస్తాం కదా. ఇంకా అక్కడైతే అన్నీ చదువుకొని ఇల్లంతా కొట్టేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అన్నమాట. ఇందులో మొన్న పూలు వేసాను కదా, ఇంకొకైతే ఇలా అయిపోయినాయి, తీసేస్తా ఉన్నాను. ఇది నీట్గా ఉంటే మనకు నీట్గా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే పోసేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇందులో కూడా ఒక ఫ్లవర్ అయితే వేసేసాను. అవి కూడా వాటర్ ఖరాబ్ అయిపోయినాయి. ఇంకా ఆ వాటర్ కూడా తీసేయాలన్నమాట. ఇంకా ఇవి కూడా తీసేస్తాను. ఇంక ఇవి కూడా తీసేసి మళ్ళీ నీట్గా కడిగేసి పెడితే పని అయితే అయిపోతుంది అన్నమాట. ఇంకా ఇలా ఫ్లవర్ వేస్తే వట్టిగానే అదైపోతుంది. ఇంకా వేరే ఫ్లవర్ ఉన్నది వేయాలి. అందులో అయితే రోజెస్ అండ్ చామంతి పూలు చాలా ఉన్నాయండి. అసలు వీటిని అయితే ఏం చేయాలో నాకు అది పెద్దగా ఉన్నాయి.
పెద్ద పెద్దగా ఉన్నాయి. మీకు చూపెడతా ఆగండి. ఇంకా నెత్తిలో అయితే పెట్టేసుకుంటా ఉన్నాను. పెద్ద పెద్దగా ఉన్నాయి ఇట్లా రోజెస్. అండ్ చామంతి పూలు కూడా ఉన్నాయి. కలర్ చామంతిలు కూడా ఉన్నాయి. ఇంకా రోజు ఒకటైతే పెట్టుకుంటా ఉన్నాను. అండ్ దేవుళ్ళు కూడా పెడతా ఉన్నాను. ఇంక ఈరోజు బుధవారం కాబట్టి ఏమైతే పూజ అయితే చేసుకోలేను నేను. ఇంకా రేపు గురువారం కాబట్టి రేపైతే పూజ అయితే చేసుకోవాలి. నిన్నైతే వీడియో ఏం పెట్టలేదు కదా, ఇంకా ఈరోజు అయితే పెట్టేస్తూ ఉన్నాను వీడియో. మన వీడియో చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే కొట్టలేదు. అబ్బా ప్లీజ్ అండి లైక్ అయితే కొట్టండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ అయితే ఇచ్చుకోండి. అలాగే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు వీడియో మీకు నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారనమాట స్కూల్కి అయితే. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా పిల్లలు వచ్చేదాకా ఒక్కదాన్నే కూర్చోాలన్నమాట. పిల్లలు ఉంటేనేమో సందడి ఉంటుంది, మా అల్లరి ఒకటి ఉంటుంది. ఇంకా పిల్లలు వెళ్ళిపోతే మాత్రమే ఏది ఉండదు, సైలెంట్గా ఉంటుంది ఇల్లు. మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా 3:30కి వస్తారు మళ్ళీ వాళ్ళు. ఇంకా వ్యాన్ దింపే వరకు అదే టైం అవుతుంది. అండ్ ఇక్కడ దగ్గరే కాబట్టి వస్తారు 3:30కి అయితే వస్తారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేదాకా ఒక్కదాన్నే ఉండాలన్నమాట. ఇంకా మాది ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. మరి సరికొత్త బ్లాగ్తో రేపైతే కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.